పరీక్షలు అయ్యాకే పెళ్లి చేసుకుందామన్నదని ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నట. పెళ్లి చేసుకుందాం అనుకున్నట. ఇప్పుడు వద్దు నాయన నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, ఎగ్జామ్స్ అయిపోయినాక చేసుకుందాం అన్నదట. చచ్చిపోయిందట. ఇదేంది? పెళ్లి విషయంలో ప్రేమ జంట వాగ్వాదం అంట. ఇప్పుడే అని ఆయన, ఇప్పుడు కాదు ఎగ్జామ్స్ తర్వాత ఆమె గొడవ పెద్దదైందట. పోయింది, చచ్చిపోయిందట. ఇప్పటికిప్పుడు పెళ్లి చేసుకుందామన్న యువకుడు, పరీక్షలు అవుతున్నాయి ఇప్పుడే వద్దు అన్న యువతి, మనస్తాపంతో ప్రియుడి బలవన్మరణం. మహబాద్ జిల్లా కురవిలో ఘటన. ఎవరి అబ్బాయి? వల్లపునేని శివకుమార్ అట. మరి 4 రోజులు ఆగితే ఏమే? ఆమె నేనేం చేసుకోను, నువ్వు వెళ్ళిపోను కూడా అంటలేదు కదా. ఒక 4 రోజులు ఆగుదాం, ఎగ్జామ్స్ ఉన్నాయి అంటుంది కదా. మంచి మాటే చెప్పింది కదా. చచ్చిపోడేంది? ఇగో ఈ రోజే మనం పెళ్లి చేసుకుందాం అని అడిగితే వద్దు, నా పరీక్షలు అయ్యాకే చేసుకుందాంలే అని ప్రేమించిన యువతి తన ప్రతిపాదన తిరస్కరించిందని ఓ యువకుడు చచ్చిపోయిండు. మహబాద్ జిల్లాలో మంగళవారం జరిగింది. వల్లపునేని శశికుమార్, ఏజ్ ఎంత? 21 సంవత్సరాలు. పెళ్లిడు వయసైన 21 years అట. అనే యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. కురవి పోలీసుల కథనం ప్రకారం కురవికి చెందిన శశికుమార్ పెయింటర్ అట. కేసముద్రం శివారులోని ఒక తాండాకు చెందిన ఇంటర్మీడియట్ చదువుతున్న ఒక అమ్మాయి 20 ఏళ్ళు. శశికుమార్ ఏడాదిగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం సదరు యువతికి ఫోన్ చేసిన శశికుమార్ ఈ రోజే మనం ఇద్దరం పెళ్లి చేసుకుందామని పట్టుబట్టిండట. ప్రస్తుతం ఇంటర్ పరీక్షలు జరుగుతున్నాయి, పరీక్షలు పూర్తయ్యాక పెళ్లి చేసుకుందామని ఆ యువతి బదులిచ్చింది. ఈ విషయంలో ఇరువురి మధ్య గొడవైంది. ప్రియురాలు తన మాట వినలేదని శశికుమార్ మనస్తాపం చెంది ఆపై కురవిలోని తన ఇంట్లోని ఫ్యాన్కు ఉరేసుకుండు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారట. ఏమవుతుంది? ఏంది కథ ఇది? పరీక్షలు అయ్యాకే పెళ్లి చేసుకుందామన్నదని ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నట. పెళ్లి చేసుకుందాం అనుకున్నట. ఇప్పుడు వద్దు నాయన నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, ఎగ్జామ్స్ అయిపోయినాక చేసుకుందాం అన్నదట. చచ్చిపోయిందట. ఇదేంది? పెళ్లి విషయంలో ప్రేమ జంట వాగ్వాదం అంట. ఇప్పుడే అని ఆయన, ఇప్పుడు కాదు ఎగ్జామ్స్ తర్వాత ఆమె గొడవ పెద్దదైందట. పోయింది, చచ్చిపోయిందట. ఇప్పటికిప్పుడు పెళ్లి చేసుకుందామన్న యువకుడు, పరీక్షలు అవుతున్నాయి ఇప్పుడే వద్దు అన్న యువతి, మనస్తాపంతో ప్రియుడి బలవన్మరణం. మహబాద్ జిల్లా కురవిలో ఘటన. ఎవరి అబ్బాయి? వల్లపునేని శివకుమార్ అట. మరి 4 రోజులు ఆగితే ఏమే? ఆమె నేనేం చేసుకోను, నువ్వు వెళ్ళిపోను కూడా అంటలేదు కదా. ఒక 4 రోజులు ఆగుదాం, ఎగ్జామ్స్ ఉన్నాయి అంటుంది కదా. మంచి మాటే చెప్పింది కదా. చచ్చిపోడేంది? ఇగో ఈ రోజే మనం పెళ్లి చేసుకుందాం అని అడిగితే వద్దు, నా పరీక్షలు అయ్యాకే చేసుకుందాంలే అని ప్రేమించిన యువతి తన ప్రతిపాదన తిరస్కరించిందని ఓ యువకుడు చచ్చిపోయిండు. మహబాద్ జిల్లాలో మంగళవారం జరిగింది. వల్లపునేని శశికుమార్, ఏజ్ ఎంత? 21 సంవత్సరాలు. పెళ్లిడు వయసైన 21 years అట. అనే యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. కురవి పోలీసుల కథనం ప్రకారం కురవికి చెందిన శశికుమార్ పెయింటర్ అట. కేసముద్రం శివారులోని ఒక తాండాకు చెందిన ఇంటర్మీడియట్ చదువుతున్న ఒక అమ్మాయి 20 ఏళ్ళు. శశికుమార్ ఏడాదిగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం సదరు యువతికి ఫోన్ చేసిన శశికుమార్ ఈ రోజే మనం ఇద్దరం పెళ్లి చేసుకుందామని పట్టుబట్టిండట. ప్రస్తుతం ఇంటర్ పరీక్షలు జరుగుతున్నాయి, పరీక్షలు పూర్తయ్యాక పెళ్లి చేసుకుందామని ఆ యువతి బదులిచ్చింది. ఈ విషయంలో ఇరువురి మధ్య గొడవైంది. ప్రియురాలు తన మాట వినలేదని శశికుమార్ మనస్తాపం చెంది ఆపై కురవిలోని తన ఇంట్లోని ఫ్యాన్కు ఉరేసుకుండు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారట. ఏమవుతుంది? ఏంది కథ ఇది?